జపాన్లోని ఓ నిరుద్యోగి తెలివితేటలు చూసి ఇప్పుడు నెటిజన్లకు దిమ్మ తిరుగుతుంది. ఇలా కూడా చేయొచ్చా అని చాలామంది షాక్ అవుతుంటే, అతను ఇంత తెలివితేటలను ఏదైనా పని చేయడానికి ఉపయోగించుంటే ఇప్పటికీ లైఫ్లో సెటిల్ అయ్యేవాడని అంటున్నారు. ఇక అతను చేసిన పనికి ఒక దేశ ప్రజలే అతనిపై కోపంగా ఉన్నారు. మరోవైపు అతడు చేసిన స్కామ్ బయటపడిన తర్వాత ఫుడ్ డెలివరీ యాప్స్ కంపెనీలు మరింత అలర్ట్ అయ్యాయి. కస్టమర్ ఐడి వెరిఫికేషన్ అలర్ట్ సిస్టంలను కఠినతరం చేస్తున్నాయి. అయితే ఇదంతా కూడా అతడి కారణంగానే అయిందని అందరూ తిట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ నిరుద్యోగి చేసిన పనేంటనేది తెలిస్తే మీరు ముక్కున వేలు వేసుకుంటారు. ఇదేం పాడు పని అని తిట్టిపోస్తారు. ఇంకెందుకు జపాన్ దేశ ప్రజలకు కోపం తెప్పించిన ఆ నిరుద్యోగి ఫుడ్ స్కామ్ ఫుల్ డీటెయిల్స్. జపాన్లోని ఓ వ్యక్తి నయా పైసా చెల్లించకుండా చక్కగా తనకు కావాల్సిన కాస్ట్లీ టేస్టీ ఫుడ్ను 3 పూటల ఆర్డర్ పెట్టుకొని తింటూ 2 ఏళ్లు గడిపాడు. ఇదెలా సాధ్యపడిందని ఆశ్చర్యపోకండి. ఇక్కడే పెద్ద స్కామ్ ఉంది. వ్యాపారాభివృద్ధి కోసం సంస్థలు కస్టమర్స్ని ఆకట్టుకునేలా రకరకాల ఆఫర్స్ని ప్రకటిస్తుంటాయి. ఇలాంటి ఒక ఆఫర్ ఫుడ్ డెలివరీ యాప్ ప్రకటించింది. ఆ యాప్ ప్రకటించిన ఆఫర్తో ఆ కంపెనీని మోసం చేస్తూ దాదాపు 2 ఏళ్ల పాటు ఖరీదైన ఆహారం ఉచితంగా తిన్నాడు జపాన్లోని ఓ నిరుద్యోగి. ఆ ఫుడ్ కంపెనీకి లక్షల రూపాయలను ముంచేశాడు. నగోయాలో నివసించే 38 ఏళ్ల టకుయా హిగాషిమోటో ఫుడ్ డెలివరీ యాప్ ప్రకటించిన రిఫండ్ పాలసీని తన ఏటీఎంగా మార్చుకున్నాడు. అతను యాప్ ఉన్న లోపాలను ఉపయోగించుకొని 2 ఏళ్ల పాటు ఫ్రీగా ఖరీదైన ఆహారాన్ని తిన్నాడు. టకుయా డెమెక్యాన్ అనే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో 2 ఏళ్ల పాటు ప్రతిరోజు ఇల్బెంటో హంబర్గర్ స్టిక్తో పాటు రకరకాల ఖరీదైన వంటకాలతో పాటు ఐస్ క్రీమ్ను ఆర్డర్ చేసేవాడు. ఇలా 1000 సార్లకు పైగా ఫుడ్ ఆర్డర్ పెట్టిన అతను తన తెలివితేటలతో ఫుడ్ కంపెనీని మోసం చేశాడు. అతడు ప్రతి ఆర్డర్లో డెలివరీ అయిన తర్వాత తన ఆహారం డెలివరీ కాలేదని యాప్లో ఫిర్యాదు చేసేవాడు. ఇలా ఫుడ్ డెలివరీ అవని సమయంలో కస్టమర్లకు కంపెనీ డబ్బులను పూర్తిగా వాపసిస్తుంది. దానిని అవకాశంగా తీసుకొని ఫుడ్ ఆర్డర్ పెట్టి తిన్నాడు. డబ్బు తిరిగి పొందాడు. ఈ విధంగా టకుయా 2 సంవత్సరాలలో కంపెనీకి 3.7 మిలియన్ యోన్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు 21 లక్షలు మోసం చేశాడు. అయితే దాదాపుగా 2 ఏళ్ల పాటు సాగిన అతని మోసం చివరికి బయటపడింది. టకుయా 1 కాదు 2 కాదు 124 నకిలీ ఖాతాలను సృష్టించాడు. ప్రతిసారి అతడు కంపెనీ వ్యవస్థ తనను గుర్తుపట్టకుండా మోసం చేయడానికి కొత్త పేరు, తప్పుడు చిరునామా, ప్రీపెయిడ్ సిమ్ కార్డును ఉపయోగించేవాడు. ఇలా చేయడం వలన తాను సురక్షితంగా ఉంటాడని, హ్యాపీగా తింటూ బతికేయొచ్చని భావించాడు. ఈ క్రమంలో టకుయా జూలై 30న మళ్ళీ ఐస్ క్రీమ్, చికెన్ స్టిక్ ఆర్డర్ చేశాడు. యథావిధిగా డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈసారి కంపెనీకి అనుమానం వచ్చింది. దీంతో టకుయా గురించి తీగలాగడం మొదలు పెడితే డొంక బయటపడింది. టకుయా 1 సారి కాదు 2 సార్లు కాదు 1095 సార్లు ఇలా చేశాడని, రీఫండ్ పాలసీలోని లొసుగును ఉపయోగించుకొని కంపెనీకి గణనీయమైన నష్టాలు కలిగించాడని దర్యాప్తులో బయటపడింది. దీంతో పైసా చెల్లించకుండా 2 ఏళ్ల పాటు ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్న టకుయా వ్యవహారంతో ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీలు మరింత అప్రమత్తంగా మారాయి. కస్టమర్ ఐడి వెరిఫికేషన్ అలర్ట్ సిస్టంలను కఠినతరం చేస్తున్నాయి. అయితే టకుయా చేసిన మోసం వల్లనే ఇదంతా అని జపాన్ దేశస్తులకు తీవ్ర ఆగ్రహం వస్తుంది. నెటిజన్లు కూడా టకుయా చేసిన పనికి మండిపడుతున్నారు.